హాయ్ ఫ్రెండ్స్, పొడి వ్యవసాయం అంటాం కదండి. పొడి వ్యవసాయం ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. ఈ విధంగా అయితే మనకు కందులు ఉన్నాయి కదండి. కందులు అయితే జల్లేస్తాము వాటి మీద భూమిలో జల్లేసి చూడండి. ఈ విధంగా జల్లుతాం మేము. అది చిరుధాన్యాలు అంటాం కదండి. అవి ఆ చిరుధాన్యాలు జల్లేసి మేము పొడి వ్యవసాయం చేస్తాం చూడండి ఫ్రెండ్స్. పొడి వ్యవసాయం అంటే కొండ భూమి, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమిని మనం ఏ విధంగా మనం చేయాలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్ద కొండ అండి ఇది. మనం కొండకెళ్ళి పని చేయాల్సి ఉంటుంది ఎక్కడ వెళ్ళినా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జల్లిస్తామండి మొత్తం. దాదాపు ఈ పరిధిలో 3 కేజీలు పట్టిందండి. 3 కేజీలు అంటే ఎకరా ఉంటుందండి దాదాపు. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటాయి మనకు. ఎకరా ఉంటుంది చూడండి. పచ్చని లొకేషన్లా ఉంది, చాలా బాగుంది. విలేజ్లు కనిపిస్తున్నాయి కదండి, పచ్చగా విలేజ్లు ఉన్నాయి. అక్కడ మనం మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చున్నాము. పంచాయతీకి వస్తాం కదండి. 10 గంటలకు వస్తాము, దాదాపు కొండ ఎక్కేసాము. మా ఎక్విప్మెంట్ ఇవేనండి. చూడండి, మా పారలు, గడ్డపారలు, గుణపాలు అన్నీ పట్టుకొచ్చేస్తామండి. ఇక్కడ పిల్లలకి ఆకలిస్తే భోజనం పెడతాం. చూడండి, జొన్నకాయలు అన్నీ పట్టుకొని వచ్చేస్తాం కాల్చుకొని తినడానికి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే మన పనులు సాపికి సాగిపోతాయి. ఇదిగో ఇదండి మేము చేసే చిరుధాన్యాలు. కందులు అంటాం కదండి, ఇది చిరుధాన్యాలు. మంచి పౌష్టికాహారం, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీ దీని రేటు కూడా దాదాపు కేజీ ఒక 74 రూపాయలు ఎంత పడుతుంది కేజీ. కానీ ఆ రేటు మాకు చూడు చిరుధాన్యాలు ఇదేనండి. ఈ విధంగా అయితే మేము చూడండి స్టార్ట్ చేసాము. పొడి వ్యవసాయం అంటాం కదండి. ఇదే కొండ తోవడం అనేది మొదలు పెడతాం. ఇలాగా ఇదైతే కొండలు మొదలు పెడతాం. చూడండి, చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చాలా జాగ్రత్తగా తవ్వాలి. ఇది కొండ తువ్విన తర్వాత చూడండి, ఈ విధంగా తువ్వాలి. ఉన్నటువంటి రాళ్ళు రప్పలు కాలుకి తగులుతాయండి. మనం చాలా జాగ్రత్త చేయాలి పని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. చెక్కడం అంటే గడ్డి అనేది తీసేయాలి, పారతో తీసేయాలి గడ్డి అనేది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం పొడి వ్యవసాయం చేసుకుంటాం. గిరిజన ప్రాంతంలో పొడి వ్యవసాయం అనేది ఇట్లానే చేస్తారండి అందరూ. కందులు అవ్వచ్చు, వరి అవ్వచ్చు, ధాన్యాలు అవ్వచ్చు, సాంబాలు అవ్వచ్చు, గంటెలు అవ్వచ్చు, కొర్రలు అవ్వచ్చు, వాటి అన్నిటికీ ఈ విధంగానే మనం పొడి వ్యవసాయం చేస్తామండి. చూడండి, ఈ పిల్లలు పడిస్తున్నారు కదండి గడ్డి తీసి. ఆ గడ్డి ఉంటే మళ్ళీ మొలుస్తాయి, ఎక్కువ అయిపోతాయండి. అందుకే మనం గడ్డి అని తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం పొడి వ్యవసాయం చేసుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 3 నిమిషాలు ఎంత తువ్వేసాము. చూడండి, సగం దూరం వెళ్ళిపోయింది. సగం అంటే ఒక మూల అలా ఎక్కేసింది. చూడండి ఫ్రెండ్స్, అలా తువ్వేసాం కదా, అలా పైకి పిల్లలు కూడా ఉన్నారు చూడండి. సరదాగా పిల్లలు వాళ్ళని కూడా మనం పనులు అలవాటు చేయాలి. మనం అంత ప్రేమ పెంచిన పిల్లల్ని వాళ్ళు చూడండి గింజల్లో ఉన్నాయి, రెడ్ గింజ అవి అనమాట. 2 గింజలు వైట్ గింజలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఒకటి అలా పడతాయండి. ఇలాగా దానికన్నా ఎక్కువ వేస్తే మనం దలస కూడా అయిపోతుంది. దలసగా అయిపోతే మనకు కందులు పండడం జరగదండి. తక్కువ చిన్న చెట్లు అయిపోయి, చిన్న మొక్కలు అయిపోయి పెరగడము, గింజలు పెరగకపోవడం అవుతుందండి. అందుకే కరెక్ట్గా మనం విత్తనాలను జల్లాలి. ఆ విత్తనాలు మనం జల్లే పద్ధతినే కరెక్ట్గా రావాలండి. తర్వాత ఎలాగ వచ్చేస్తుందండి. చూడండి, ఇవి గడ్డి అనేది తీసేస్తున్నాండి. చూడండి, ఎంత క్లీన్గా అయిపోతుంది గడ్డి. పిల్లలంతా మా ఫ్యామిలీ అంతా తీసేస్తున్నారు కదండి. ఈ విధంగా అయితే మనం పొడి వ్యవసాయం చేస్తాం. ఎన్ని కష్టాలు ఉంటాయండి పొడి వ్యవసాయం చేసేటప్పుడు. కష్టాలు అయితే లేకుండా ఉండదు. మనం పొలం పని చేసినంత ఈజీగా ఉండదండి. కాళ్ళు తువ్వినప్పుడు మన కాళ్ళు రాళ్ళు తగలవచ్చు, లేదంటే అక్కడ అన్నీ తగలవచ్చు, రాళ్ళు కానీ రప్పలు కానీ తగలవచ్చు అండి. మనం చాలా జాగ్రత్త చేసుకుని పోవాలి. కాళ్ళకి నరికేసుకోవడం కూడా జరగవచ్చు. చూసుకున్న పిల్లలు కూడా ఈ విధంగా మన పనులు అలవాటు చేయాలి. మీరు కూడా మీ పిల్లల్ని ఇలా అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి పనులు నేర్పిస్తే, చిన్నప్పటి నుంచి నేర్పించామనుకో, పెద్ద అయ్యాక వాళ్ళకు అనుభవం ఉంటుంది. వాళ్ళకి విజ్ఞానం, ఒక జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇలా మనం కష్టపడతారు, ఇలా చేస్తారు, మనం కూడా ఇలా చేయాలి, చేయకపోతే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా తెలుస్తుంది పెరిగినాక. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు పొడి వ్యవసాయం ఈ మొత్తం ఉన్నాయి కదండి, అది మొత్తం పొడి వ్యవసాయం చేయడానికి చేస్తామండి. దాదాపు 2 ఎకరాలన్నర పైగా ఉంటుంది అది. చూస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే ఇటువంటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఊరికే చూడకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్. కామెంట్ లైక్ చేయండి. మీరు ఎంత కామెంట్ లైక్ చేసినప్పుడు మన వీడియోని అంతా ముందుకు ఇచ్చడానికి, మేము ఇంకా మరింత వీడియోలు చూపించడానికి కూడా మాకు స్కోప్ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయాలండి. చూడండి, పచ్చని పొలాలు ఎలా ఉన్నాయి. అది మార్గడ డౌన్ అండి, చాలా బాగుంది మా విలేజ్. మార్గడ డౌన్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయాలండి. చూడండి, పిల్లల్ని కూడా మేము ఇలా తెచ్చి పనుల్లో అలవాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఏ విధంగా అయితే మన అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి పని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలని రూల్ లేదు ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేయాలండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.